రెటిక రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఇవాళ పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి, హనుమకొండ జిల్లా కమలాపూర్, జగిత్యాల జిల్లా నేరెళ్ల, భూపల్లిపల్లి జిల్లా మహదేవ్పూర్లో 46.4 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. మొత్తం 11 ప్రాంతాల్లో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఇవాళ పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి, హనుమకొండ జిల్లా కమలాపూర్, జగిత్యాల జిల్లా నేరెళ్ల, భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో 46.4 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. మొత్తం 11 ప్రాంతాల్లో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రైట్, డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. చెప్పండి అజయ్, రాష్ట్రంలో హై టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతుంది. బాణుడు బగబగలకి చాలా మంది ప్రజలు ఎండ తీవ్రతకి చాలా ప్రజలు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఈరోజు కొంతమేరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా ఈ సమ్మర్ సీజన్ సంబంధించి కొన్ని అలర్ట్స్ జారీ చేశారు. అందులో భాగంగా నిన్న మొన్న ఒక 3 రోజుల వరకు ఒక మోస్తారుగా ఉన్న ఎండ తీవ్రత ఈరోజు ఒక్కసారిగా పెరిగిపోయిందని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 చోట్ల కూడా 46 డిగ్రీలకి సంబంధించిన ఎండ తీవ్రత నమోదైంది. అంటే ఏ రేంజ్లో ఎండ ఉంది అనేది చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు. దాంతోపాటు చాలా ప్లేసెస్లో అంటే 20 చోట్ల మాత్రం 46 డిగ్రీలు, మిగతా ప్లేసెస్లో ఆల్మోస్ట్ 90% అన్ని ప్లేసెస్లో కూడా దగ్గర 40 డిగ్రీల తీవ్రత ఎండ నమోదైన సిచ్యువేషన్ ఉంది. చాలా చోట్ల 39 డిగ్రీలకు సంబంధించి కొన్ని ప్లేసెస్లో నమోదైన పరిస్థితి. సో ఉదయం దాదాపు 7-8 గంటల నుండే ఎండ తీవ్రత పెరిగిపోతుంది. సాయంత్రం ఇప్పుడు ఈ టైం అయినా కూడా ఇంకా వేడి తగ్గని సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనబడుతుంది. ఇప్పటి వరకు సమ్మర్ సీజన్లో అంటే కొంతమేరకు ఉదయము సాయంత్రం వేళ కాస్త చల్లగా ఉండి మధ్యాహ్నము 1-2 గంటలు మాత్రమే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్ మనం ఒక 3-4 రోజుల క్రితం వరకు చూసాము. కానీ ఈ రోజు నుండి ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరగడము, సో ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా అంటే అదే రేంజ్లో ఎండ తీవ్రత ఉండడము, ఆ వేడి ఉండడము, మెయిన్గా మధ్యాహ్నం టైము అంటే మిడ్ డేలో దాదాపు 12 గంటల నుండి 2-3 గంటల వరకు మాత్రము ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడము. రోడ్లపైన కూడా హైదరాబాద్ నగరంలో రెగ్యులర్గా రోడ్స్ చాలా రద్దీగా ఉంటాయి. కానీ ఈ రోజు ఎండ తీవ్రతకు సంబంధించి మధ్యాహ్నం 12 గంటల నుండి ఒక్కసారిగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో రోడ్లపైన కూడా కొంతమేరకు వాహన రాకపోకలు కాస్త తగ్గాయి. మళ్ళా చల్లబడిన తర్వాత అంటే ఇప్పుడు మళ్ళీ రోడ్లపైన వాహన రాకపోకలు కాస్త ఊపందుకున్నాయి అనేది ఇటు ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఇదే టైప్ ఆఫ్ వెదర్ కండిషన్స్ ఇంకొక 5-6 రోజుల పాటు కంటిన్యూ అవుతుంది అనేది ఇప్పటికైతే వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఇంకొక 5-6 రోజుల పాటు కూడా ఎండ తీవ్రత ఇదే రేంజ్లో ఉంటుంది. సో 46 డిగ్రీలు ఇప్పటికే చాలా ప్లేసెస్లో నమోదైంది. కాబట్టి అలాంటి ప్లేసెస్ ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదైన ప్లేసెస్ సంబంధించి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అనేది అధికారులు సూచన చేస్తున్నారు. దాంతోపాటు మెయిన్గా ఇలాంటి వెదర్ కండిషన్స్ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడము, దాంతోపాటు హీట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మెయిన్గా చిన్నపిల్లలు దాంతోపాటు వృద్ధులు ఎక్కువగా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంది సొమ్మసిల్లి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు మెయిన్గా మధ్యాహ్నం టైంలో పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు బయటికి రావడం మంచిది కాదు, ప్రయాణాలు పెట్టుకోవడం మంచిది కాదు. మొత్తం కూడా కూల్గా ఉండే ప్లేసెస్ని ఎక్కువగా కూడా ప్రిఫర్ చేయాలి. కూల్గా ఉండే ఏరియాస్, కూల్గా ఉండే ప్లేసెస్లోనే ఉండాలి అనేది కూడా సూచనలు చేస్తున్నారు అధికారులు. సో ఇదే టైప్ ఆఫ్ వెదర్ కండిషన్స్ ఇంకొక 5-6 రోజుల పాటు కూడా ఉంటాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మెయిన్గా మధ్యాహ్నం వేళలా ఎండకి ట్రావెల్ చేయడం కూడా మంచిది కాదు అనే సూచన చేస్తున్నారు. ఒకవేళ మధ్యాహ్నం వేళలా ఎక్కడికన్నా వెళ్ళేది ఉన్నా కూడా ఆ షెడ్యూల్ని చేంజ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇంకొక 10 రోజులైతే జూన్ మాసంలోకి ఎంటర్ అవుతాము. జూన్ మాసంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఎండల తీవ్రత తగ్గుతుంది, కొంతమేరకు చిరుజల్లులు కురిసే అవకాశం ఉంటుంది. సో ఆ చిరుజల్లులు స్టార్ట్ అయ్యేంత వరకు కొంతమేరకు ఈ ఎండ తీవ్రత, ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 10 రోజులు కాస్త క్రూషియల్గా భావించాలి అనేది
అధికారులు కూడా చెప్తున్నారు. సో ఎండ తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉంది. 5-6 రోజుల పాటు ఇదే కంటిన్యూ అవుతుంది. అంటే ఈ ఎండింగ్ స్టేజ్ కాబట్టి కొంత మేరకు ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనేది ఆల్రెడీ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. మెయిన్గా మధ్యాహ్నం టైంలో ప్రయాణాలు చేయడము, అనవసరంగా బయటికి రావడము, బయటకు వచ్చి ఇప్పుడున్న కండిషన్స్లో ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి కాబట్టి అలాంటి వాటికి తావు లేకుండా చాలా ప్రికాషన్స్ తీసుకొని అందరూ మధ్యాహ్నం వేళల్లో ఎక్కువగా బయటికి రాకుండా కూల్గా ఉండే ప్రదేశాల్లోనే ఉండడం మంచిది అనే సూచన అధికార యంత్రాంగం చేస్తుంది. సో ఇదే ఎండ తీవ్రత, ఇదే ప్రభావము ఇంకొక 5-6 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రజలకు కూడా అలర్ట్స్ ఇస్తున్నారు అధికారులు. జాగ్రత్తగా ఉండాలి, కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇదే ప్రభావం ఉంటుంది కాబట్టి చాలా కాన్షియస్గా ఉండడం మంచిది. అనవసరంగా ఎండకి బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దనే ఒక సూచన అయితే చేస్తున్నారు. సో 3-4 రోజుల నుండి ఉన్న వెదర్ కండిషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి. సో ఈ రోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా ప్లేసెస్లో కూడా 46 డిగ్రీస్ అంటే 20 ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 46 డిగ్రీల ఎండ తీవ్రత నమోదైంది. అంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ఇదే కండిషన్ ఇంకొక 5-6 రోజుల పాటు ఉంటుంది కాబట్టి సో మొత్తం ఈ నెల మొత్తం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అధికారులు చెప్తున్నారు. సో ఎండ తీవ్రత ఈ పెరిగే అవకాశము ఉంది కాబట్టి సో మధ్యాహ్నం వేళలా మెయిన్గా అనవసరంగా బయటికి రావడము, లేకపోతే ఇతరేతర షెడ్యూల్స్ ఆ టైంలో ఏమైనా ఉన్నా క్యాన్సిల్ చేసుకోవడం, లేకపోతే సాయంత్రం వేళల్లో పనులు పెట్టుకోవడం మంచిది అని చెప్తున్నారు. సో ఇదే ఎండ తీవ్రత, ఇదే ప్రభావం ఇంకొక 5-6 రోజుల పాటు కూడా రాష్ట్రంలో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది ప్రస్తుతం ఇటు వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. మాధురి.